రీల్స్ ఫోన్ మోజులో పడి ఆమె ప్రాణాల మీదకు తెచ్చుకుంది. 3 లక్షలు ఖర్చు పెట్టి సర్జరీ చేసుకుంది. తనలా మరొకరు బలి కావద్దంటూ ఇప్పుడు చేతులు జోడించి వేడుకుంటోంది. చేతిలోని స్మార్ట్ ఫోన్ మీ జీవితాన్ని స్మార్ట్గా మార్చాల్సింది పోయి నెమ్మదిగా మీ ఆరోగ్యాన్ని బలి తీసుకుంటుందంటూ హెచ్చరిస్తోంది. గంటల తరబడి స్క్రీన్కి అతుక్కుపోయే అలవాటు కళ్ళకే కాదు మెదడుకి, మెడకు, నిద్రకు, చివరికి మీ మానసిక ప్రశాంతతకు ముప్పుగా మారుతుందంటూ వేడుకుంటోంది. తన అనారోగ్య సమస్య వెనుక ఉన్న అసలు కారణాలను వివరిస్తూ షకీలా తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. గత కొంతకాలంగా తాను గంటల తరబడి పడుకుని మొబైల్లో గేమ్స్ ఆడటం, రీల్స్ చూడటమే ఈ పరిస్థితికి ప్రధాన కారణమని తెలిపారు. కేవలం టీ లేదా కాఫీ తాగేందుకు మాత్రమే కొద్దిసేపు విరామం తీసుకునేదానని, ఆ తర్వాత వెంటనే మళ్లీ ఫోన్కు అతుక్కుపోయేదానని చెప్పారు. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్లలో రీల్స్ చూస్తూ రోజులో ఎక్కువ సమయం వృధా చేసేదానని, ఈ చెడు అలవాటు వల్ల తన మెడలోని ప్రధాన నరాలపై తీవ్రమైన ఒత్తిడి పడిందని పేర్కొన్నారు. ఈ చిన్న అలవాటు చివరికి తనను ఆపరేటింగ్ టేబుల్ ఎక్కేలా చేసిందని వాపోయారు. ఈ మేజర్ సర్జరీ కోసం ఏకంగా 3 లక్షల వరకు ఖర్చు కావడమే కాకుండా తాను భరించలేని శారీరక నరకాన్ని అనుభవించానని షకీలా కంటతడి పెట్టారు. ప్రస్తుతం కనీసం మంచం దిగాలన్నా, స్వయంగా తినాలన్నా ఇతరుల సహాయం తీసుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మొబైల్ వినియోగదారులందరికీ ఆమె ఒక గట్టి హెచ్చరిక జారీ చేశారు. దయచేసి ప్రతి ఒక్కరూ స్క్రీన్ టైంను వీలైనంత తగ్గించుకోవాలని, ఫోన్ను విపరీతంగా వాడి ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దని హితవు పలికారు. ముఖ్యంగా తల్లిదండ్రులు చిన్నపిల్లలను స్మార్ట్ ఫోన్లు, గాడ్జెట్లకు దూరంగా ఉంచాలని, లేదంటే భవిష్యత్తులో వారు కూడా తీవ్రమైన ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని షకీలా హెచ్చరించారు. కొత్త ఫోన్ కొన్న ఓ యువకుడికి ఊహించని షాక్ ఇచ్చింది సెల్ ఫోన్. ఉత్తరప్రదేశ్లోని గ్రేటర్ నోయిడాలో ఈ ఘటన వెలుగు చూసింది. ఘజియాబాద్ నుంచి తన స్వగ్రామమైన దంకోర్కు తిరిగి వస్తున్న మజీద్ జేబులో స్మార్ట్ ఫోన్ అకస్మాత్తుగా పేలిపోయింది. నెల రోజుల క్రితమే కొనుగోలు చేసిన ఈ ఫోన్ ప్రయాణంలో ఉండగా విపరీతంగా వేడెక్కింది. బాధితుడు ఫోన్ను జేబులో నుంచి బయటకు తీసేలోపే అది పెద్ద శబ్దంతో పేలిపోయింది. ఈ ప్రమాదంలో మజీద్ దుస్తులకు నిప్పంటుకోవడంతో పాటు అతని 2 చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. పేలుడు ధాటికి ఫోన్ ముక్కలైంది. బాధితుడి ఆర్తనాదాలు విన్న చుట్టుపక్కల ప్రజలు వెంటనే స్పందించి మంటలు ఆర్పేసి చికిత్స నిమిత్తం దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు.